హోలీ పండుగ వచ్చేస్తోంది. హోలీ పండుగ రోజున భక్తులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాటును చేయవద్దు. పెద్దవారు కూడా చిన్నపిల్లలుగా మారిపోయి చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వివిధ రకాల రంగులతో చాలా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. అయితే 2026 సంవత్సరంలో మార్చి 3వ తేదీన హోలీ పండుగ రానుంది. మార్చి 2న హోలికా దహనాన్ని కూడా జరుపుకోవాలి. అయితే ఈ పండుగ సమయంలో కొన్ని రకాలైన తప్పులు భక్తులు ఎవ్వరూ కూడా చేయకూడదు. ఆ తప్పులేమిటి, పండుగను ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హోలీ పండుగలో ముఖ్యంగా హోలికా దహనం చాలా ప్రత్యేకమని కూడా చెప్పుకోవాలి. దుష్టశక్తులపైన దైవిక శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవాలి. ఈ రోజున చెడును అగ్నిలో దహనం చేస్తూ పండుగను జరుపుకోవాలి భక్తులందరూ కూడా. ఈ హోలికా దహనం రోజున మూలికా చుట్టూ నీటి దారను ఏర్పరుస్తూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. దహనం చేస్తున్న దాని చుట్టూ ఒక చెంబెడు నీరును తీసుకొని దహనం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ నీటి దారను పోయాలి. అలా పోస్తూ ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది కూడా. దీని వలన కష్టాలు తొలగిపోయి జీవితం మొత్తం ఆనందంగా ఉంటుంది. ఈరోజు భక్తులు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని గుర్తించి హోలీ రోజున ఈ తప్పులు చేయకుండా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ హోలీ పండుగను జరుపుకోవాలి. భక్తులందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు: హోలికా దహనం రోజు ఎవ్వరూ కూడా నల్ల బట్టలు ధరించకూడదు. అంతేకాకుండా హోలికా దహనం సమయంలో అగ్నిలో బట్టలు లేదా ఏవైనా వస్తువులు పొరపాటున కూడా వేయకూడదు. పొరపాటున బట్టలు ఆ హోలికా దహనంలో వేస్తే అనేక సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు కలవు. అంతేకాకుండా ఈ రోజు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువలన బయట తిరగడం, రోడ్లపైన కనిపించిన వస్తువులు తీసుకోవడం కూడా చేయరాదు. హోలికా దహనం రోజున గర్భిణీ స్త్రీలు దహనం చుట్టూ తిరగడం కూడా మంచిది కాదు. అలాగే ఈ రోజున కొత్త బట్టలు ధరించడం కూడా అస్సలు చేయకూడదు. హోలికా దహనం రోజున అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. కొత్త కోడలు అత్తవారి ఇంటిలో ఉండకూడదు. అత్తవారింటిలో హోలికా దహనం చూడడం అస్సలు మంచిది కాదని కూడా మన శాస్త్రం చెబుతోంది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో హోలికా దహనాన్ని, హోలీ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి భగవన్నామ స్మరణ చేస్తూ స్మరించుకుంటూ ఆనందంగా పండుగను జరుపుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.